అంటే నువ్వు చిన్నప్పుడు చాలా చెప్పా కదా సన్నగా ఉంటుండే అని. మా నాన్న ఎప్పుడు ఇలా చోలో కందిరిగలాగా చచ్చిపో నువ్వు చచ్చిపో, నీ మీద డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, నువ్వు బతికిండి వేస్ట్, ఇలా రోజు నాకు ఒక 100 సార్లు చెప్పేవాడు. ఓకే. సో ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్లకి అది కూడా ఒక పెద్ద రీజన్. అది సబ్ కాన్షియస్గా ఏంటంటే నేను పుట్టి వేస్ట్, నాకు వాల్యూ లేదు, అసలు నాకు అర్హత లేదు, నేను ఎందుకు బతుకున్నా, ఎలా చచ్చిపోవాలనే ప్లాన్లోనే ఉంటుండే ఎప్పుడు. దానివల్ల సెల్ఫ్ వర్త్ తెలీదు, అసలు నేను ఏం డిజర్వ్ చేస్తానో తెలియదు, నేను దేనికి పనికి వస్తానో నాకు తెలీదు. సో సపోర్ట్ చేసే వాళ్ళే అంత ఘోరంగా చేసినప్పుడు అసలు నిజం చెప్తున్నా అంటే మీ ధైర్యానికి నాకు కూడా అర్థం కాదు అసలు హౌ ఐ ఈవెన్ సర్వైవ్డ్ ఆల్ దట్. ఇవాళ నార్మల్గా మళ్ళీ పిచ్చిలు ఇవ్వకుండా మెంటల్ హాస్పిటల్లో కాకుండా చచ్చిపోకుండా ఎట్లున్నా నాకు అర్థం కాదు నిజంగా. అసలు అంటే మనకు ఫస్ట్ మనల్ని పెంచి అది చేసిన వాళ్ళే ఇంతగానం క్రియేట్ చేసినప్పుడు అసలు మనం ఇంకా మీరు ఇప్పటి వరకు ఇంత ధైర్యంగా ఇంత బాగా మాట్లాడుతున్నారంటే అసలు మీకు చాలా గ్రేట్. అంటే మీ గుండె పెద్ద ధైర్యం ఉంది అసలు నిజం చెప్పాలంటే. ఎందుకంటే 3-4 times సస్సు బతికిన వేరే విషయం, బట్ యా సోల్ స్ట్రాంగ్ నాది చాలా. సో అంటే ఇంట్లో ఒకటి డ్రామా జరిగింది ఫ్యామిలీ సైడ్, దాని తర్వాత ఇండస్ట్రీ రాగానే ఇండస్ట్రీలో చెప్తా